బులెటిన్లో డీటెయిల్ చూస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మరో భూ వివాద కేసు నమోదైంది. మాజీ సైనికుల పేరుతో భూ రికార్డులు సృష్టించి భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై ఏర్పడు పిఎస్లో కేసు నమోదైంది. ఈ వివాదంలో ఎంఆర్ఓ, 3 మండల సర్వేయర్లు, సీనియర్ అసిస్టెంట్, 2 విఆర్ఓలు, విలేజ్ సర్వేయరు, 2 సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్పై కేసు నమోదైంది. ఫోరెన్సిక్ ల్యాబ్లో పత్రాలు నకిలీవని తేలటంతో అధికారులు ఈ మేరకు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మరో భూ వివాద కేసు నమోదైంది. మాజీ సైనికుల పేరుతో భూ రికార్డులు సృష్టించి భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై ఏర్పేడు పిఎస్లో కేసు నమోదైంది. ఈ వివాదంలో ఎంఆర్ఓ, 3 మండల సర్వేయర్లు, సీనియర్ అసిస్టెంట్, 2 విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్, 2 సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్పై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఫోరెన్సిక్ ల్యాబ్లో పత్రాలు నకిలీవని తేలటంతో అధికారులు ఈ మేరకు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. రవి, గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమ లావాదేవీలు, భూ కుంభకోణాలు భారీ ఎత్తున జరిగాయి. జిల్లాలో పెద్దిరెడ్డి హవా సాగిందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే దీన్ని అవకాశంగా భావించినట్టే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటు ప్రభుత్వ భూములు, రెవెన్యూ భూములు, ఫారెస్ట్ భూములు ఏది అందుబాటులో ఉంటే వాటిని అన్నింటినీ కూడా కబ్జాకు పాల్పడుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా తిరుపతికి సమీపంలోని ఏర్పేడు అంటే పారిశ్రామిక వాడగా డెవలప్ అవుతున్నటువంటి సత్యవేడి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం, సత్యవేడి నియోజకవర్గం పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతోంది. ఆ ప్రాంతంలో ఏర్పేడు మండలం వికృతమాల్లో దాదాపు 27 ఎకరాల 70 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని దాన్ని మాజీ సైనికుల స్థలంగా రికార్డులు సృష్టించి తద్వారా భారీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినటువంటి బండారం ఒకటి బయటపడింది. భూ కుంభకోణం ఒకటి బయటపడింది. ప్రభుత్వ అధికారులు దాని మీద వెరిఫై చేసి ఆ పత్రాలన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ పత్రాలన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వెరిఫై చేస్తే అది తప్పుడు ధృవపత్రాలని చెప్పేసి స్పష్టంగా తేలినాయి. దాంతో ఏర్పేడు మండలంలో కేసు నమోదు చేశారు పోలీసు అధికారులు. అయితే దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే భూ దోపిడీకి అవధులు లేకుండా చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అవకాశం వచ్చిన చోటల్లా అటు పొంగనూరులో ఫారెస్ట్ అటవీ భూములు, తిరుపతిలో మఠం భూములు, ఇక్కడ ప్రభుత్వ భూములు, అలాగే మదనపల్లిలో కూడా ప్రభుత్వ భూములు, చెరువు భూములు, వీటిలన్నింటినీ కూడా ఎక్కడికి అవకాశం ఉంటే అక్కడ దోపిడీకి పాల్పడుతూ వచ్చారు. ఇప్పుడు 27 ఎకరాల 70 సెంట్ల ప్రభుత్వ భూమి అంటే ఏర్పేడు మండలం వికృతమాల పరిధిలోని దాదాపు 533, 533, 536, 37 అలాగే 524 సర్వే నంబర్లో ఉన్నటువంటి 27 ఎకరాల 70 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని మాజీ సైనికుల స్థలంగా దాని మీద తప్పుడు ధృవపత్రాలు ఏర్పాటు చేసి తద్వారా భారీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన మాజీ సైనికుడు ఉన్నటువంటి స్థలాన్ని మాజీ సైనికుడికి చెందినటువంటి స్థలాన్ని తమ భార్య తీసుకుని తమ భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలం యాక్చువల్గా అది. వాటన్నిటిని కూడా తప్పుడు రికార్డులు సృష్టించి తద్వారా భూమిని కాజేసే ప్రయత్నం అయితే చేశారు గత ప్రభుత్వంలో. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వాటి మీద అధికారులు అయితే చర్యలు చేపట్టారు. దాదాపు 10 మంది రెవెన్యూ అధికారులు, అటు రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే అధికారులు దాదాపు అందరి మీద కేసులు నమోదు చేశారు. 10 మంది మీద కేసు దర్యాప్తు మరింత లోతుగా విచారించాలని చెప్పేసి ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు మరింత లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందా ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంది. మొన్న తిరుపతిలో మఠం భూములు, అలాగే పొంగనూరులో అటవీ ప్రాంతం భూములు, అలాగే మదనపల్లిలో చెరువు భూములు, ఇక్కడ ప్రభుత్వం భూములు అంటే ఏర్పేడు మండలంలో ప్రభుత్వ భూములు, ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో భూ అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టుగా ఒక్కొక్కటిగా స్పష్టమవుతా ఉంది. దీన్ని బట్టి ప్రభుత్వం దీనిపై కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ అయితే చేపడతా ఉంది. రవి. రైట్.